ఫస్ట్ కొంచెం కుక్కర్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక జీడిపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి కాస్త ఫ్రై అయ్యాక అందులో ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు వేసుకుంటే ఏంటంటే అడుగు అంటకుండా ఉంటుంది. ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా బాగా ఫ్రై అయ్యాక ఇందులో మనం ఆలు పీసెస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకొని అందులో రుచికి తగ్గిన ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. టొమాటో ప్యూరీని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అందులోనే రుచికి తగినంత కారం, గరం మసాలా పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అందులో ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేస్తే ఏంటంటే టొమాటో రైస్ అనేది చాలా పొడి పొడిలాడుతూ ఉంటుంది. ఇందులోనే మనం వాటర్ వేసుకోవాలి. 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 3 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. వాటర్ అంతా కొంచెం బాయిల్ అయ్యాక మనకి రుచికి తగినంత ఉప్పు కారం సరిపోకపోతే కొంచెం వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని కుక్కర్ పెట్టేయడమే. 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకొని తర్వాత ఆపేయడమే. అంతే, గుమగుమలాడే టొమాటో రైస్ రెడీ. ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్, ఎవరైనా చేసుకోవచ్చు. రెడీ టు సర్వ్. గుమగుమలాడే టొమాటో రైస్ రెడీ.